విజయనగరం విశాఖపట్నం మార్గం మధ్యలోని జొన్నాడ వద్ద టోల్ ప్లాజా ఏర్పాటుపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో నిర్మితమైన ఈ జాతీయ రహదారిపై ఇప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు చేయాలంటూ అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే టోల్ ప్లాజా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. విజయనగరం విశాఖ రహదారిలోని జొన్నాడ వద్ద టోల్గేటు ఏర్పాటు చేయడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొంతమంది అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. విజయనగరం రాయపూర్ మధ్య 6 లైన్ల రహదారి అభివృద్ధి జరిగినప్పటికీ విజయనగరం విశాఖ మధ్యలో టోల్ వసూళ్లకు పూనుకోవడం ఎంత మాత్రం సరికాదన్నది అధిక సంఖ్యాకుల వాదన. ఈ విధంగా ఉత్తుపుణ్యానికి టోల్ వసూళ్లకు పాల్పడడం అంటే దోపిడీకి తెగబడమే అంటూ అంతా కుండబద్దలు కొడుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా విజయనగరం విశాఖ నడుమ టోల్ ప్లాజా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమేనని పలు సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా టోల్గేట్ ఏర్పాటుపై ఆరా తీశారు. ఏనాడో నిర్మించిన రహదారికి ఇప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు చేయడమేంటన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో సంబంధిత అధికారులతో విజయనగరం జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమీక్ష జరిపారు. ఏ ప్రాతిపదికన జొన్నాడ వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేశారో అన్ని వివరాలతో తనకు సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా టోల్ వసూళ్ల వలన సామాన్య మధ్యతరగతి ప్రజలపై వ్యాపార వర్గాలపై ఎనలేని భారం పడుతుందని ఆయా వర్గాల వారు వాపోతున్నారు. వివిధ ప్రజా సంఘాలు, వాణిజ్య సంఘాల నేతలు టోల్గేట్ ఎత్తివేయాలని ఇప్పటికే ప్రజా ప్రతినిధులు కలిసి వినతి పత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం వద్ద ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. టోల్గేట్ తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మరోమారు వినతులు అందించారు. ప్రజలు, ప్రజా సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జడ్పీ సమావేశంలో టోల్గేట్ తరలించేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ప్రజలు, ప్రజా సంఘాలు, వాణిజ్య మండలి జొన్నాడ వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేంద్రం జొన్నాడ టోల్ ప్లాజా ఎత్తివేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అందరి మా సభ్యులందరూ మంత్రుల దృష్టికి వచ్చింది, నా దృష్టికి వచ్చింది, సరిదా దృష్టికి వచ్చింది. ఏంటంటే మన జొన్నాడ దగ్గర టోల్గేట్ని పెట్టారు. టోల్గేట్ పెట్టడం వల్ల ప్రయాణికులందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నాం. చాలామంది పౌర సంఘాలు, ఎన్జిఓస్ అందరూ కూడా రిప్రజెంటేషన్ చేశారు, మాకు దృష్టికి కూడా తీసుకొచ్చారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమైన విషయాన్ని నాకైతే ప్రత్యేకంగా కొంత అవగాహన అయితే ఉంది. మరి దాని మీద ప్రత్యేకంగా విజయనగరం శాసనసభ్యుల వారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మరి గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు కూడా దీని మీద రివ్యూ చేశారు. వారు కూడా కొంత ఇనిషియల్ రిపోర్ట్ తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా కొంత ఇనిషియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది పెట్టిన జంక్షన్ బట్టి చూస్తే ఎక్కువ మంది గ్రామాల వాళ్ళు, ఎక్కువ మంది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కొంత ఆ టోల్గేట్ స్థలాన్ని మార్చాలనేది కొంత ప్రతిపాదన కూడా జరుగుతూ ఉంది మరి దాని మీద. కాబట్టి ప్రత్యేకించి సభ ద్వారా మరి ఏదైతే ఆ టోల్గేట్ ఉందో ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఆఫీసర్స్ వాళ్ళు కూడా రివ్యూ చేస్తారు. మనం కూడా నెక్స్ట్ టైం దాన్ని సబ్జెక్ట్ తీసుకుందాం. ఆల్రెడీ వారి దృష్టిలో ఉంది, వారు ఆల్రెడీ దాని మీద ఇనిషియేషన్ చేస్తున్నారు, పర్సూ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఆ టోల్గేట్ ఏదైతే ఉందో ఆ స్థల మార్పిడికి ఈ సభ ద్వారా మన అందరం కూడా కృతనిశ్చయంతో 100% దాని ప్రయత్నం చేసి అక్కడి నుంచి ఆ స్థలాన్ని మార్చడానికి మరి గౌరవ మంత్రులు కానీ, గౌరవ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేసి, గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు ఉన్నారు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వారు కూడా ప్రయత్నం చేసి దాని స్థలాన్ని కొద్దిగా మార్చి కొంత ఇబ్బందిని తొలగిస్తారని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటూ